హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన యూనిట్ 2కి సంబంధించిన ఆర్తోగోనల్ ట్రాజెక్టరీస్ అనే చాప్టర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో 5 మార్కులకి అడుగుతూ ఉంటాడు. అయితే ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, సో ఎవరైతే 2024 అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళకి కానీ, అలానే 2025 అడ్మిటెడ్ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి, సో వాళ్ళందరికీ ఈ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపరు ఉంటుందన్నమాట. మ్యాథ్స్లో కొంతమంది మేజర్ తీసుకుని ఉంటారు, అదేవిధంగా మైనర్ తీసుకుని ఉంటారు. మ్యాథ్స్ మేజర్ తీసుకున్న మైనర్ తీసుకున్న ఈ పేపర్ కామన్గా ఉంటుంది. ఓకేనా? సో ఈ పేపర్కి సంబంధించిన అన్ని చాప్టర్స్, అన్ని ప్రాబ్లమ్స్ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఎస్. మరి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ పారాబోలా పాసింగ్ త్రూ ఆరిజిన్ ఫోకీ ఆన్ వై యాక్సిస్. ఇక్కడ డైరెక్ట్గా ఒక కర్వ్ ఇవ్వలేదన్నమాట, మనమే డిసైడ్ చేయాలి. సో పారాబోలా ఈక్వేషన్ అంటే చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. పారాబోలా పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ ఫోసీ ఆన్ వై యాక్సిస్. వై యాక్సిస్ అంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay అనమాట. అంటే మన పారాబోలా అనేది వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమని చెప్పచ్చు అంటే ఆ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay. అదేవిధంగా ఫోసీ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు అనుకోండి, వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax, అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? ఎస్. సో ప్రాబ్లంలో ఈక్వేషన్ ఇవ్వలేదు, మనమే డిసైడ్ చేయాలి. ఫోసీ ఆన్ వై యాక్సిస్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 4ay. ఓకేనా? సరే, ఈ మెథడ్లో వర్కింగ్ రూల్ ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకుంటాం, గివెన్ ఈక్వేషన్. అలా రాసుకున్న తర్వాత మన ప్రాబ్లంలో ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ పారామీటర్ ఏ అనమాట. ఏ ఇస్ ద పారామీటర్. ఆ పారామీటర్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాము. ఓకేనా? సో దాని తర్వాత మనము ఆ పారామీటర్ ఎలిమినేట్ చేసిన తర్వాత dy/dx ప్లేస్లో -dx/dyని రీప్లేస్ చేస్తామన్నమాట. సో ఇది రీప్లేస్ చేసిన తర్వాత వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. సపరేట్ అంటే ఎక్స్ పక్కన dx ఉండాలి, y పక్కన dy, అలా ఉంటే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. ఎక్స్ పక్కన dy, y వేరియబుల్ పక్కన dy అలా ఉండకూడదు, అలా ఉంటే ఇంటిగ్రేషన్ చేయలేము. ఓకేనా? ఇది వర్కింగ్ రూల్. మరి స్టెప్ బై స్టెప్ చెప్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మరి చూడండి, the equation of parabola passing through the origin and foci on y axis. ఓకే, సో అంటే y యాక్సిస్ పైన ఉంది అని. y యాక్సిస్ ఈజ్, సో ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1, వేర్ a is the parameter. A is the parameter. ఓకే, సరే. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఏని ఎలిమినేట్ చేయాలి. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను చూడండి. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, 4a కాన్స్టెంట్ అలానే ఉంటుంది. వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం, అప్పుడు dy/dx వస్తుంది. ఓకేనా? ఎస్, 4a కాన్స్టెంట్.
సో తొందరపడి ఇక్కడ 2 వన్స్ 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొద్దండి. సో డైరెక్ట్గా ఈ 4a వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అప్పుడు 4a ఎలిమినేట్ అవుతుంది. వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేద్దాం. సో dy/dx ప్లస్ మైనస్ dx/dyని రీప్లేస్ చేసిన తర్వాత ఓకే. కాబట్టి సో ఇక్కడ నుంచి 4a ఈజ్ ఈక్వల్ టు ఈ dy/dx మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది అనమాట. అంటే 2x/dy/dx. ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూటింగ్ 4a వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1 ఇంప్లైస్ x² ఈజ్ ఈక్వల్ టు 4a అంటే ఇదే కదా, 2x/dy/dx. 4a ఇంటూ పక్కన y ఉంటుంది. ఓకేనా. కాబట్టి 4a వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. ఎస్, క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏదైనా ఉన్నాయి. ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, x/x, ఎక్స్ రైట్ సైడ్ ఉంది, ఇటు సైడ్ వేస్తే డివైడ్ అవుద్ది, x/x క్యాన్సిల్. ఇంకా ఏముంది ఇక్కడ, ఎక్స్ ఉంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇంకా 2 ఈ వైని ఇటు సైడ్ తీసుకెళ్ళండి, ఏమవుతుంది, మల్టిప్లైర్లు ఉంది, డివైడ్ అవుతుంది, x/y. ఇంకా ఇది రాస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రీప్లేస్ చేయాలన్నమాట. రీప్లేస్ అంటే dy/dx ప్లేస్లో మైనస్ dx/dyని రీప్లేస్ చేస్తాం. పుట్ dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx/dy. ఓకేనా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. 2 ఇంప్లైస్ x/y ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ dy/dx ప్లేస్లో ఏం రాయొచ్చు, మైనస్ dx/dy. ఓకేనా. ఎస్. సో x/y ఈజ్ ఈక్వల్, వేరియబుల్ని సపరేట్ చేసేద్దాం. చూడండి, మైనస్ ఈ dx/dy న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే dy/dx మైనస్ 2 ఇంటూ dy/dx. ఓకేనా. వేరియబుల్ని సపరేట్ చేసేద్దాం. సో ఈ dx 1/dx ఇటు సైడ్ వస్తే ఇంటూ dx అవుతుంది. సో x dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 y 1/y అటు సైడ్ పోతే ఇంటూ y అవుతుంది అనమాట, 2y dy. కాబట్టి ఇక్కడ నుంచి x dx, ఈ మైనస్ 2y లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది, 2y dy ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, x పక్కన dx ఉంది, y పక్కన dy ఉంది, ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, integrating on both sides. Okay, so integral x dx plus 2 constant y dy is equal to 0. X ki integration x²/2, integral x power n dx, integral x power n dx ఏంటి ఫార్ములా, x power n plus 1/n+1. ఓకేనా. ఎస్, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, 1 + 1/1 + 1 2/2. సో 2 ఇంటూ వైకి ఇంటిగ్రేషన్ y²/2 ఈజ్ ఈక్వల్ టు, ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత c అనే కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం, 2 క్యాన్సిల్. ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తున్నా, 2/2 క్యాన్సిల్. సో కాబట్టి ఇంకా x² ఉంటుంది ప్లస్ 2y² ఈజ్ ఈక్వల్ టు 2c అయినా రాయొచ్చు, c అయినా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. Okay, so where c is arbitrary small value, c is equal to 0 point something, 2 into 0 point something, so kabatti 0 point something. So this is the required orthogonal trajectories to the given family of curves. Mana problem anedi xy lo unte orthogonal trajectories in Cartesian coordinate system antam. అదే పోలార్ కోఆర్డినేట్స్ అయితే r, θ అని ఉంటుంది ప్రాబ్లం, అది గమనించండి. నెక్స్ట్ problem, find the orthogonal trajectories of the family of curves. Of the family of curves. Problem ఏంటంటే xy is equal to a², where a is the parameter. Where a is the parameter.
ఓకే. సో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ని కనుక్కోవాలి. xy = a². ప్రాబ్లం అనేది xy వేరియబుల్స్ లో ఉంది. దిస్ ఈస్ డెఫినెట్లీ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ కార్టేషియన్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే. సో ఫస్ట్ మనం a అనే పారామీటర్ ని ఎలిమినేట్ చేయాలి. చూడండి, గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ xy = a², where a is the parameter. ఓకే. సో ఇప్పుడు x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్ లో ఉన్నాయి. x అంటే u, y అంటే v. సో రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్ లో ఉంటే ఏ ఫార్ములా ఉపయోగిస్తాం? uv హోల్ డాష్ ఫార్ములా. ఏంటి? uv డాష్ ప్లస్ vu డాష్ అన్నమాట. ఓకేనా? uv డాష్ ప్లస్ vu డాష్. డాష్ అంటే డిఫరెన్షియేషన్. ఓకే. ఎస్. సో x రాసాను, uv డాష్. y ని x తో డిఫరెన్షియేటింగ్ చేయండి, dy/dx ప్లస్ v అంటే y అన్నమాట. u డాష్ d/dx ఆఫ్ x 1. సో x యొక్క డెరివేటివ్ 1 అవసరం లేదు. సో a² అంటే కాన్స్టెంట్, దాని యొక్క డిఫరెన్షియేషన్ 0. y × 1 అన్న y అయినా ఒకటే. సరే, మన పారామీటర్ ఎలిమినేట్ అయిందా? ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? dy/dx ప్లేస్ లో -dx/dy ని రీప్లేస్ చేయాలి. పుట్ dy/dx is equal to -dx/dy. సో 2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 implies x into -dx/dy plus y is equal to 0. సో ఇంకా -x into dx/dy is equal to ప్లస్ 5 రైట్ సైడ్కి వెళ్తే -5 అవుతుంది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్. వేరియబుల్ని సపరేట్ చేయండి. x dx is equal to y dy. 1/dy into dy అవుతుంది. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. x పక్కన dx. ఓకే. సో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఇంటెగ్రల్ x dx is equal to ఇంటెగ్రల్ y dy. x కి ఇంటిగ్రేషన్ x²/2, y కి ఇంటిగ్రేషన్ y²/2. ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి c ని యాడ్ చేస్తాం. ఇప్పుడు 2 తో మల్టిప్లై చేయండి. 2/2 క్యాన్సిల్. x² ఈ y² ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, -y². అక్కడ కూడా 2 తో మల్టిప్లై చేస్తాను. 2/2 క్యాన్సిల్ ప్లస్ 2c. 2c అన్నా c అన్నా ఒకటే. c is very arbitrary small value, 0 point something. 2 into 0 point something అంటే 0 point something. కాబట్టి x² - y² is equal to c. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ టు ది గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.